హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955. మరి ఎందుకు న్యూస్లో ఉంది ఈ యొక్క యాక్ట్ అనేది? మన యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని ఇన్వోక్ చేయడం జరిగింది. వై? బికాస్ ఆఫ్ ద డిస్రప్షన్స్ హ్యాపెండ్ ఇన్ ది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనమాట. మరి ఎందుకు ఇన్వోక్ చేయడం జరిగింది? ఎల్పిజి సప్లై అనేది అన్ఇంటరప్ట్ కాకుండా ఉండడానికి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వోక్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ వై ఈ యొక్క యాక్ట్ అనేది న్యూస్ లోకి వచ్చింది అనమాట. ఇండియా యొక్క ఎల్పిజి డిమాండ్ అనేది ఎంత ఉంటుంది అంటే జనరలీ 31.3 మిలియన్ టన్స్ ఉంటుంది. వైల్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఎల్పిజిస్ అనేది మాత్రం ఓన్లీ 12.8 మిలియన్ టన్స్ మాత్రమే ఉంటుంది. విచ్ మీన్స్ 12.8 ఉంది అవుట్ ఆఫ్ 31.3 అంటే మిగతాది అప్రాక్సిమేట్లీ 41% అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మన దగ్గర లేదనుకున్నప్పుడు వేరే కంట్రీస్ ద్వారా ఇంపోర్ట్స్ నుంచి తెచ్చుకోవాలి. అంటే 90% ఆఫ్ ఎల్పిజి ఇంపోర్ట్స్ అనేవన్నీ మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ 90% అనేవి కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి దాటి మన ఇండియాకి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది రీసెంట్ గా జరిగిన జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల డిస్రప్ట్ అయ్యింది కాబట్టి సప్లై వల్నరబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. దట్స్ వై ఆ ఇంటరప్షన్స్ అనేది రాకుండా ఎల్పిజి సప్లైకి ఈ స్టెప్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మరి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 యొక్క కీ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్, ఈ యొక్క యాక్ట్ ద్వారా గవర్నమెంట్ మనకి ఒక ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ కానీ సప్లై కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ చూసుకోవచ్చు. అలాగే ఆ యొక్క ప్రోడక్ట్ అనేది ఫేర్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఆ యొక్క ప్రోడక్ట్ అనేది హోర్డింగ్ అంటే దాన్ని గోడౌన్స్ లో వాళ్ళు స్టోర్ చేసేసుకోకుండా లైక్ స్టాక్ పై ప్రాఫిట్ కోసం చూసుకొని వాటిని ముందుగానే సేకరించి పెట్టేసుకోకుండా, అలాగే బ్లాక్ మార్కెటింగ్ అనేది జరగకుండా హై ప్రైసెస్ లో దాన్ని సేల్ చేయడం కానీ అలా బ్లాక్ మార్కెటింగ్ లోకి వెళ్లకుండా చూసుకోవడం కూడా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ యాజ్ పర్ దిస్ యాక్ట్. మరి ఇందులో ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఏ కమోడిటీస్ లేదా ఏ ఐటమ్స్ కవర్ అయ్యాయి ఉంటాయి అంటే డ్రగ్స్ అండ్ మెడిసిన్స్, ఫర్టిలైజర్స్, ఫుడ్ ఐటమ్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, సీడ్స్, రా జూట్ అండ్ టెక్స్టైల్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే పవర్స్, మరి ఏం పవర్స్ ఉంటాయి గవర్నమెంట్ కి అండర్ సెక్షన్ 3 ఆఫ్ ది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అంటే గవర్నమెంట్ ఈ యొక్క స్టాక్ లిమిట్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు, ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ ని రెగ్యులేట్ చేయొచ్చు, అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ ని కానీ కంట్రోల్ చేయొచ్చు. అలాగే దాని యొక్క ప్రొడక్షన్ ని ప్రయారిటైజ్ చేసి సప్లై డైవర్షన్ ని కూడా తగ్గించవచ్చు. ఈ పవర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కి ఉంటాయి. మరి రీసెంట్ గా జరిగినటువంటి 2020 అమెండ్మెంట్ లో ఏం జరిగింది? ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ద్వారా అగ్రికల్చరల్ కమోడిటీస్ కి రెగ్యులేషన్ అనేది తగ్గించడం జరిగింది, ఎక్సెప్ట్ డ్యూరింగ్ ది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్. ఏంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్? లైక్ ఒక వార్ జరుగుతుందన్నప్పుడు కానీ, ఒక కరువు లాంటి సిచ్యువేషన్, ఫెమైన్స్ వచ్చాయి అన్నప్పుడు కానీ, లేదా న్యాచురల్ కెలామిటీస్ లేదా డిజాస్టర్స్ అనేవి జరిగాయి అన్నప్పుడు కానీ, లేదా షార్ప్ ప్రైజెస్ అంటే మనకి హై ప్రైస్ రైజ్ అనేది జరిగింది అనుకున్నప్పుడు, ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్ చేసుకోవచ్చు. మిగతా అప్పుడు వాటి రెగ్యులేషన్, వాటి పవర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి కూడా ఈ 2020 అమెండ్మెంట్ లో చేసుకోవడం జరిగింది. ఓకే, మరి స్టాక్ లిమిట్స్ అంటే ఏంటి? స్టాక్ లిమిట్స్ కి సంబంధించి చూసుకుంటే ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు స్టాక్ లిమిట్స్ మీద రెస్ట్రిక్షన్స్ అంటే హార్టికల్చరల్ ప్రోడక్ట్స్ అనేవి 100% కనుక ఇంక్రీజ్ అయితే, లేదా నాన్ పెరిషబుల్ ఫుడ్ ఐటమ్స్ అనేవి 50% కనుక ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకున్నప్పుడు స్టాక్ లిమిట్స్ మీద కూడా గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు. ఓకే, నాన్ పెరిషబుల్ ఫుడ్ ఐటమ్స్ అంటే నథింగ్ బట్ ఏవైతే షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువగా ఉంటాయో వాటినే నాన్ పెరిషబుల్ గూడ్స్ అని పిలుస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఏదైనా సరే ఒక ఫ్రూట్ తెచ్చుకున్నారు అనుకోండి, ఒక ఫ్రూట్ మహా అంటే ఎన్ని డేస్ ఉంటుంది?
ఒక 2 to 3 days ఉంటుంది, తర్వాత ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్ అనమాట. ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమంటాము అంటే నాన్ పెరిషబుల్ గూడ్స్ అంటాం, బికాస్ దే విల్ హ్యావ్ లెస్ షెల్ఫ్ లైఫ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇన్ ది న్యూస్. నెక్స్ట్ టాపిక్, సిఈసి రిమూవల్ మోషన్, విచ్ మీన్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ మోషన్ అనేది న్యూస్ లో ఉంది. వై? రీసెంట్ గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారిని రిమూవ్ చేయడానికి అపోజిషన్ ఒక మోషన్ ని తయారు చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. వై? బయాస్డ్ గా ఈయన పనిచేస్తున్నారు అని ఈ అపోజిషన్ ఈ మూవ్ ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఇష్యూ దేనికి సంబంధించి మనకి ఇప్పుడు రావడం జరిగింది అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎలక్టోరల్ రోల్స్ ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగాయో అక్కడ ఆ ఎలక్టోరల్ రోల్స్ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించి ఈ ఇష్యూ అనేది రైజ్ చేశారు అపోజిషన్ పార్టీ, ఇంక్లూడింగ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్స్ ఫర్ దిస్ ఎలక్షన్ డ్యూటీస్. మరి దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బేసిస్ కనుక మనం చూసుకుంటే ఆర్టికల్ 324(5) ప్రకారం, అంటే జనరలీ ఆర్టికల్ 324 అనేది ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. అందులో మనకి ఆర్టికల్ 324 క్లాస్ 5 లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ ఉంటుంది అనమాట. మరి ఏ గ్రౌండ్స్ మీద రిమూవ్ చేయొచ్చు? ఓన్లీ మరి ఏ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు అంటే ఓన్లీ ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలాగైతే రిమూవ్ చేస్తారో అదే ప్రాసెస్ యూజ్ చేసి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కూడా రిమూవ్ చేయొచ్చు. అలాగే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి తెలియాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ మెన్షన్ చేసిందన్నాను? ఆర్టికల్ 324 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఇది కంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు రిమూవల్ మోషన్ అనేది ఎవరి మీద ఇష్యూ చేయడం జరుగుతుంది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఏ గ్రౌండ్స్ మీద రిమూవ్ చేయాలి? సుప్రీంకోర్టు జడ్జిని ఎలాగైతే రిమూవ్ చేస్తారో అదే గ్రౌండ్స్ మీద అదే ప్రాసెస్ ఫాలో అయ్యి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మరి మిగతా వాళ్ళెవరు? 2 ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. వీళ్ళని ఇఫ్ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గనక రికమెండ్ చేస్తే అప్పుడు వీళ్ళని రిమూవ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ది రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్. అలాగే దీనికి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్ గనక మనం చూసుకుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 2023 ఏమని చెప్తుంది? ఈ యొక్క యాక్ట్ అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క యాక్ట్ 2023 అనేది పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. ఇందులో అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ గురించి కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అందులో సెక్షన్ 11 అనేది వీళ్ళ యొక్క రెసిగ్నేషన్ గురించి అలాగే రిమూవల్ గురించి చెప్తుంది అనమాట. మరి ఏ గ్రౌండ్స్ మీద వీళ్ళని రిమూవ్ చేయొచ్చు అంటే, ఏం చేస్తే వీళ్ళని రిమూవ్ చేయొచ్చు అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఇవి 2 గ్రౌండ్స్ లో మాత్రమే ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది అండర్ ఆర్టికల్ 124 క్లాస్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందాకేమన్నాము? ఒక సిఈసిని రిమూవ్ చేయాలి అంటే ఒక సుప్రీం కోర్ట్ జడ్జిని రిమూవ్ చేసిన ప్రాసెసే ఫాలో అవ్వాలి అన్నాం. దట్ ఈస్ వై సేమ్ గ్రౌండ్స్ అనేవి సిఈసికి కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద ప్రొసీజర్? గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ చూసాం, అంటే ఏం చేస్తే రిమూవ్ చేయొచ్చు అనేది చూసాం. మరి రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. వాట్ ఈస్ ది ప్రొసీజర్? ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియేషన్ ఆఫ్ ది మోషన్, విచ్ మీన్స్ ఆ యొక్క మోషన్ ఏదైతే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారో రిమూవల్ మోషన్ అనేది, ఇఫ్ లోక్సభ నుంచి అయితే 100 ఎంపీస్ లేదా రాజ్యసభ నుంచి అయితే 50 మెంబర్స్ ఎంపీస్ దాన్ని సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ సైన్ చేసిన తర్వాత మాత్రమే ఆ మోషన్ ని అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు అడ్మిట్ చేసుకుంటారు? లోక్సభ అయితే స్పీకర్ అడ్మిట్ చేసుకుంటారు, రాజ్యసభ అయితే చైర్మన్ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. వెన్ ద సపోర్ట్ ఈస్ అచీవ్డ్, లేదంటే దాన్ని ఆ స్టేజ్ లోనే రిజెక్ట్ చేసేయడం కూడా జరుగుతుంది. రిజెక్ట్ అయితే అక్కడికి ఎండ్ అయిపోతుంది, సిఈసి విల్ నాట్ బి రిమూవ్. లేదు అడ్మిట్ అయింది, సపోర్ట్ ఉంది అనుకుంటే
అప్పుడు ఒక ఎంక్వైరీ కమిటీని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంతమంది ఉంటారు ఎంక్వైరీ కమిటీలో? 3 మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు ఉంటారు? ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు, ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఉంటారు. ఈ 3 మెంబర్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు అని వాళ్ళ యొక్క రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ యొక్క రిపోర్ట్ మొత్తం కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ వాళ్ళు గనక నిజంగా తప్పు చేశారు సిఈసి అనుకుంటే అప్పుడు చార్జెస్ అనేవి ప్రూవ్ అయిన తర్వాత మోషన్ ని ఓటింగ్ కి తీసుకుంటారన్నమాట. మరి ఓటింగ్ కి తీసుకున్నప్పుడు ఎంత మెజారిటీ రావాలి? ఈచ్ హౌస్ లో మనకి టోటల్ మెంబర్షిప్ లో మెజారిటీ అనేది రావాలి. అలాగే దీంతో పాటు ఆర్ కాదు ప్లస్ దీంతో పాటు 2/3 మెజారిటీ అనేది కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రెసెంట్ అండ్ ఓటింగ్ లో కూడా 2/3 మెజారిటీ రావాలి. అప్పుడు 2 హౌసెస్ కూడా ఈ యొక్క మోషన్ ని పాస్ చేస్తే ఇన్ ద సేమ్ సెషన్ దెన్ ఇట్ విల్ బి పాస్ టు ది ప్రెసిడెంట్స్ ఆర్డర్. ప్రెసిడెంట్ ఆర్డర్ కి వెళ్ళినప్పుడు ఇఫ్ పార్లమెంట్ అంటే 2 హౌసెస్ అనమాట, లోక్సభ అలాగే రాజ్యసభ పాస్ చేస్తే ఆ యొక్క రిమూవల్ మోషన్ ని దాన్ని ప్రెసిడెంట్ కి పంపించడం జరుగుతుంది. దెన్ ప్రెసిడెంట్ ఆ యొక్క రిమూవల్ ఆర్డర్స్ ని ఇష్యూ చేస్తారు టు రిమూవ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫ్రమ్ ది ఆఫీస్. దెన్ సిఈసి విల్ బి రిమూవ్డ్. ఇది ప్రొసీజర్ అండ్ రిమూవల్ గ్రౌండ్స్ టు బి ఫాలోడ్ టు రిమూవ్ అ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. క్లియరా? ఇదంతా తెలిస్తేనే రేపు మీరు స్టాటిక్ లో క్వశ్చన్ అడిగినా లేదా కరెంట్ అఫైర్ లో క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ క్రిమీ లేయర్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా సుప్రీం కోర్ట్ మనకి పేరెంటల్ ఇన్కమ్ ఒక్కటి మాత్రమే మనకి క్రిమీ లేయర్ స్టేటస్ ని డిసైడ్ చేయదు ఫర్ ది ఓబీసీ క్యాండిడేట్స్ అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఆ యొక్క క్లాసిఫికేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్ ని కూడా ఫాలో అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. దట్ ఈస్ వై క్రిమీ లేయర్ ఈస్ ఇన్ ది న్యూస్. మరి ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఈ యొక్క క్రిమీ లేయర్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి వర్తిస్తుంది అనేది కూడా తెలియాలి. సో సింపుల్ గా చెప్పాలంటే క్రిమీ లేయర్ ఎవరికి వర్తిస్తుంది? అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కి వర్తిస్తుంది. మరి ఈ ఇష్యూ అసలు ఫస్ట్ ఎప్పుడు రైజ్ అయింది అంటే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ స్టేటస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి సంబంధించి రైజ్ అయింది. క్యాండిడేట్స్ రాంగ్ గా క్లెయిమ్ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క పేరెంట్స్ వర్క్ ని చూసుకొని ఎక్స్క్లూడ్ చేయబడతారు అని చెప్పడం జరిగింది. వర్కింగ్ ఇన్ పిఎస్యూస్, బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్. అలాగే హైకోర్ట్స్ లైక్ మద్రాస్ హైకోర్ట్, కేరళ హైకోర్ట్ అండ్ ఢిల్లీ హైకోర్ట్ అనేవి ఇక్కడ క్లెయిమ్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ కి సపోర్ట్ గానే ఫేవర్ గానే రూల్ చేయడం జరిగిందనమాట. మరి తర్వాత ఏమైంది? ఇవి 3 హైకోర్టు సపోర్ట్ గా క్యాండిడేట్స్ కి ఫేవర్ గా రూలింగ్ చేసినప్పుడు అప్పుడు సుప్రీం కోర్ట్ ఈ రూలింగ్స్ ని అప్హెల్డ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, మరి ఈ ఓబీసీ క్యాండిడేట్స్ యొక్క క్రిమీ లేయర్ స్టేటస్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆర్టికల్ 14 దేని గురించి చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ, ఎన్షూర్స్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా, అంటే ఆర్బిట్రరీ క్లాసిఫికేషన్ ని ప్రొహిబిట్ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 15 బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తుంది. అలాగే నాన్ ఆర్బిట్రరీ పాలసీ డిజైన్ ని కూడా ఇది రిక్వైర్ చేస్తుంది. దెన్ ఆర్టికల్ 16 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఈక్వాలిటీని డెఫినెట్ గా ఫాలో అవ్వాలి అని చెప్తుంది. అలాగే రిజర్వేషన్ అనేది ఆర్టికల్ 16(4) ప్రకారం ఫాలో అవ్వచ్చు అని కూడా చెప్తుంది. మరి కాన్సెప్ట్ ఆఫ్ క్రిమీ లేయర్ అంటే ఏంటి, ఏ కేసులో వచ్చింది? మనకి ఫేమస్ ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1992లో క్రిమీ లేయర్ కాన్సెప్ట్ అనేది వస్తుందన్నమాట. ఎక్స్క్లూడింగ్ సోషల్లీ అడ్వాన్స్డ్ సెక్షన్స్ అమాంగ్ ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫ్రమ్ రిజర్వేషన్ బెనిఫిట్స్. వీళ్ళని తీసేసి మిగతా ఓబీసీ క్యాండిడేట్స్ కి ఈ క్రిమీ లేయర్ స్టేటస్ ని అప్లికబుల్ చేయండి అని చెప్పిందే ఇందిరా సాహ్ని వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కేస్ జడ్జ్మెంట్. బట్ దీంట్లో ఇంకొక ఎగ్జంప్షన్ ఏంటి? పిఎస్యు లేదా ప్రైవేట్ సెక్టర్ శాలరీ అనేది ఇంక్లూడ్ అవుతుంది.
మరి సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్ ఏంటి ఇందులో? ఇన్కమ్ ఒక్కటి మాత్రమే క్రిమీ లేయర్ స్టేటస్ ని డిటర్మైన్ చెయ్యదు, డిసైడ్ చెయ్యదు. ఇఫ్ డిసైడ్ చేయాలి అంటే సోషల్ స్టేటస్ చూడాలి, ఆక్యుపేషన్ చూడాలి, ఆ పోస్ట్ కేటగిరీ కూడా చూడాలి. అప్పుడే ఆ యొక్క అప్లికబిలిటీ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. దెన్ క్రిమీ లేయర్ ఎక్స్క్లూషన్ అనేది స్టేటస్ బేస్డ్ కానీ కంప్లీట్ గా ఇన్కమ్ బేస్డ్ కాదు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే గవర్నమెంట్ అండ్ పిఎస్యు లేదా ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ యొక్క అమౌంట్స్ మధ్య డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ వైలేషన్ అనేది దేని గురించి చెప్తుంది, ఎక్కడ మెన్షన్ చేయబడి ఉంది? ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్టికల్ 14 ఇందాక మనం డిస్కస్ చేసాం. ఆర్టికల్ 14, 15 అండ్ 16 ఈ మూడింటిని కూడా వైలేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ హెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్రైటీరియా కనుక మనం చూసుకుంటే గ్రూప్ ఏ ఆఫీసర్స్, అలాగే ఆఫీసర్స్ ఎవరైతే 40 ఇయర్స్ కంటే ముందే ప్రమోట్ అవ్వబడతారో వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. అలాగే చిల్డ్రన్ ఎవరైతే గ్రూప్ బి ఆఫీసర్స్, అంటే ఇద్దరు గ్రూప్ బి ఆఫీసర్స్ అనుకుంటే దట్ ఈస్ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళు కూడా క్రిమీ లేయర్ లోనే స్టేటస్ లోనే ఉంటారు, నాన్ క్రిమీ లేయర్ లోకి రారు. అలాగే నాన్ గవర్నమెంట్ ఆక్యుపేషన్స్ కనుక మనం చూసుకుంటే 8 lakh యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ అనేది రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. 2017 నుంచి ఇది ఫాలో అవుతున్నారు. యాక్చువల్లీ ఇది చాలా వరకు బ్లండర్ అని మనం చెప్పొచ్చు. బికాస్ 2017 లో ఉన్నటువంటి శాలరీ లిమిట్ ని ఇప్పటికీ కూడా ఇంప్లై చేయడము అంటే దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ మెథడ్ టు బి ఫాలోడ్ అనమాట. వై? 2017 లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇన్ఫ్లేషన్ వేరు, ప్రైజెస్ వేరు, అప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ స్టేటస్ వేరు. 2017 లో ఒక పర్సన్ కి 8 lakhs వస్తుంది అంటే ఇప్పటికీ 8 lakhs రాదు కదా, ఇప్పుడు అది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ యొక్క లిమిట్ ని కూడా యాక్చువల్లీ ఇంక్రీజ్ చేయాలి, బట్ ఇట్ వాస్ నాట్ ఇంక్రీజ్. దట్ ఈస్ ది మేజర్ డ్రాబ్యాక్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఓబీసీ క్రిమీ లేయర్ స్టేటస్. ఓకే, అండ్ ఈ జడ్జిమెంట్ ద్వారా ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ ఏంటి అని కనుక మనం చూసుకుంటే క్రిమీ లేయర్ ఎక్స్క్లూజన్ అనేది ఎలైట్ క్యాప్చర్ ని ప్రివెంట్ చేయడం కోసం కానీ ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్స్ ని క్రియేట్ చేయడం కోసం కాదు అని మళ్ళీ సుప్రీంకోర్టు గుర్తు చేయడం జరిగింది. అలాగే సిమిలర్లీ ప్లేస్డ్ ఇండివిడ్యువల్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్ అని కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఇన్ ది రీసెంట్ ఇష్యూ ఆఫ్ క్రిమీ లేయర్ స్టేటస్. నెక్స్ట్ టాపిక్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది న్యూస్ లో ఉంది. వై? ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ ఎడిషన్ ని రిలీజ్ చేయడం జరిగింది బై నీతి ఆయోగ్. మరి ఏ ఇయర్ కి సంబంధించింది? 2026 కి సంబంధించిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ సెకండ్ ఎడిషన్ వాజ్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. మరి ఏం చేస్తుంది ఈ యొక్క ఇండెక్స్ లో అంటే ఫిజికల్ పర్ఫార్మెన్స్ అండ్ సస్టైనబిలిటీ అనేది ఎలా ఉంది ఎవ్రీ స్టేట్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ చెక్ చేసి ఒక స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. ఈ యొక్క రిపోర్ట్ అనేది మనకి గ్లోబల్ లెవెల్ పబ్లిక్ డెట్ కానీ అలాగే గ్లోబల్ లెవెల్లో మనకి ఫిజికల్ హెల్త్ అనేది ఎలా ఉంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇది ఎలా ఎస్టిమేట్ చేయడం జరిగింది ఫర్ దిస్ ఇయర్ అంటే అప్రాక్సిమేట్లీ $102 trillion ఇన్ 2024 అని చెప్పడం జరిగింది. మరి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అంటే ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ ని ఇక్కడ యూజ్ చేస్తారు? ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అనమాట. నీతి ఆయోగ్ డెవలప్ చేయడం జరిగింది టు ఎవాల్యుయేట్ అండ్ కంపేర్ ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా ఫిజికల్ సస్టైనబిలిటీ ప్రమోట్ అవుతుంది, ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ జరుగుతుంది. బికాస్ ఒక స్టేట్ అనేది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో లీస్ట్ పొజిషన్ లో ఉంది అంటే వాళ్ళు ఫిజికల్ హెల్త్ ని మెయింటైన్ చేయట్లేదు. సో దానికి సంబంధించి కొన్ని స్టెప్స్ తీసుకుంటారు, కొన్ని పాలసీస్ ఫ్రేమ్ చేసుకుంటారు, కొన్ని పాలసీస్ తీసుకొస్తారు అనమాట. దట్ విల్ హ్యాపెన్. అలాగే పీర్ బెంచ్ మార్కింగ్ అనేది జరుగుతుంది, పాలసీ రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది టు ఇంక్రీజ్ దేర్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. మరి ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ని ఎలా తీసుకొస్తారు?
కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వెరిఫై చేసినటువంటి డేటాని యూజ్ చేసి ఈ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి కాగ్ ఎక్కడ మెన్షన్ చేసింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో? ఆర్టికల్ 148 సేస్ అబౌట్ ది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ యూజ్ చేసేటువంటి 5 పిల్లర్స్ ఏంటి టు రిలీజ్ దిస్ ఇండెక్స్? ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్, సెకండ్ వన్ వచ్చేసి రెవెన్యూ మొబిలైజేషన్, థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ ప్రుడెన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి డెట్ ఇండెక్స్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డెట్ సస్టైనబిలిటీ. ఈ 5 కీ పిల్లర్స్ ని యూజ్ చేసి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. మరి 2026 లో రిలీజ్ చేసిన రిపోర్ట్ లో మనం చూడాల్సినటువంటి కీ ఫీచర్స్ ఏంటి? ఫిజికల్ ట్రెండ్స్ ని 2014-15 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా అనలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ యొక్క కవరేజ్ అనేది 18 జనరల్ కేటగిరీస్ లో కవర్ చేయడం జరిగింది, టు ఇంక్లూడ్ 10 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఆల్సో. ఓకే, 18 లో 10 మనకి నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ యొక్క ర్యాంక్ అనేది సపరేట్ గా ఇవ్వడం జరిగిందనమాట. అది ఎందుకో కూడా చూద్దాం. బికాస్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ రీజియన్స్ యొక్క జాగ్రఫిక్ రిమోట్నెస్ వేరేగా ఉంటుంది కంపేర్ టు ది అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. స్పార్స్ పాపులేషన్ అనేది ఉంటుంది, లిమిటెడ్ రెవెన్యూ జనరేషన్, లిమిటెడ్ రెవెన్యూ కెపాసిటీ అనేది ఉంటుంది, హై డిపెండెన్స్ ఆన్ యూనియన్ ట్రాన్స్ఫర్స్, అంటే వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ తక్కువ కాబట్టి, వాళ్ళు జనరేషన్ అనేది తక్కువ కాబట్టి, విచ్ మీన్స్ రెవెన్యూ జనరేషన్ అనేది తక్కువ కాబట్టి యూనియన్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ట్రాన్స్ఫర్స్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దట్స్ వై వాళ్ళకి సపరేట్ ర్యాంకింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో ఉన్నటువంటి కేటగిరీస్, సో మనకి ఇక్కడ 4 కేటగిరీస్ ఉంటాయి. 50 కంటే ఎక్కువ స్కోర్ ఉంది అనుకుంటే అచీవర్ కేటగిరీలో ఉంటుంది ఆ యొక్క స్టేట్. 40 to 50 ఉంది అనుకుంటే ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంటుంది. 25 to 40 లో స్కోర్ ఉంది అంటే పర్ఫార్మర్ కేటగిరీలో ఉంటుంది. లెస్ దెన్ 25 ఉంది అనుకుంటే ఆస్పిరేషనల్ కేటగిరీలో ఆ యొక్క స్టేట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026 రిపోర్ట్ మనకి సజెస్ట్ చేస్తున్నటువంటి రికమెండేషన్స్ ఏంటి? ట్యాక్స్ మొబిలైజేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్సెసివ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫిజికల్ ట్రాన్స్పరెన్సీని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అలాగే మీడియం టర్మ్ ఫిజికల్ ప్లానింగ్ ని అడాప్ట్ చేసుకొని ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026. నెక్స్ట్ టాపిక్, రాజస్థాన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ బిల్ 2026. రాజస్థాన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ బిల్ అనేది రీసెంట్ గా రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క బిల్, అంటే రాజస్థాన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బిల్ 2026 ని పాస్ చేయడం జరిగిందనమాట. మేకింగ్ రాజస్థాన్ టు పాస్ ఆఫ్టర్ గుజరాత్. సో గుజరాత్ ఆల్రెడీ ఈ బిల్ ని పాస్ చేయడం జరిగింది, ఇలాంటి లెజిస్లేషన్ తీసుకురావడం జరిగింది. ఆఫ్టర్ గుజరాత్ ఇప్పుడు రాజస్థాన్ కూడా ఈ బిల్ ని పాస్ చేయడం జరిగింది. మరి ఏంటి బిల్, దేని గురించి చెప్తుంది, ఈ బిల్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి? సింప్లీ ఏవైతే మనకి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఇన్ ద ఏరియాస్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ డిస్టర్బ్డ్ ఏరియాస్ డ్యూ టు కమ్యూనల్ వైలెన్స్ కావచ్చు, రయోట్స్ కావచ్చు, పబ్లిక్ డిజార్డర్ వల్ల కావచ్చు, ఏవైతే ఏరియాస్ ని డిస్ట్రిబ్యూటెడ్ ఏరియాస్ గా ఐడెంటిఫై చేయబడతాయో ఆ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చిందే ఈ యొక్క బిల్ అన్నమాట. ఈ బిల్ యొక్క మేజర్ ప్రొవిజన్స్ కనుక మనం చూసుకుంటే, ఏదైనా సరే ఒక ట్రాన్స్ఫర్ కానీ విత్ రెస్పెక్ట్ టు ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ సచ్ నోటిఫైడ్ లేదా డిస్టర్బ్డ్ ఏరియాస్, దానికి ప్రేయర్ అప్రూవల్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి నుంచి తీసుకోవాలి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నే కొన్ని స్టేట్స్ లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాము. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క ప్రేయర్ పర్మిషన్ అనేది తీసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏవైతే ట్రాన్స్ఫర్స్ అనేవి ఈ
అప్రూవల్ అనేది లేకుండా చేస్తాయో వాటిని లీగల్ గా ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ లా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు ఈ లా ద్వారా అంటే ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ ని తగ్గించడం కోసం, దట్ ఈస్ కాజింగ్ డ్యూ టు ది కమ్యూనల్ టెన్షన్స్, అలాగే సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ ని డిస్ట్రెస్ చేయడం అండర్ ద ప్రెషర్ ఆర్ ఫియర్, బికాస్ ప్రేయర్ పర్మిషన్ తెచ్చుకోవాలి అనేటువంటి రూల్స్ తీసుకురావడం ద్వారా, అలాగే పబ్లిక్ ఆర్డర్ అండ్ కమ్యూనల్ హార్మోనీని ప్రమోట్ చేయడానికి ఇన్ ద డిస్టర్బ్డ్ ఏరియాస్, అలాగే డెమోగ్రఫిక్ స్టెబిలిటీని ప్రిజర్వ్ చేయడం కోసం ఇన్ దిస్ రీజియన్స్ ఈ ఆబ్జెక్టివ్స్ తో ఈ లాని పాస్ చేసుకోవడం జరిగింది. మరి వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ట్రాన్స్ఫర్? ఇఫ్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఏ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి? ఇందాకే అన్నాము ఫస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి, ఆ తర్వాత దాన్ని సేల్ చేయొచ్చు, లేదా లీజ్ కి ఇవ్వచ్చు, లేదా గిఫ్ట్ ఆఫ్ ప్రాపర్టీగా ఇవ్వచ్చు ఇన్ నోటిఫైడ్ ఏరియాస్. మరి కలెక్టర్ ఏం చేయాలి పర్మిషన్ ఇవ్వాలంటే ఆ ట్రాన్సాక్షన్ వాలంటరీయా కాదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత దానికి ఎలాంటి డిస్ట్రెస్ అనేది ఇన్వాల్వ్ కాలేదు, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావు అనేది కూడా వెరిఫై చేసుకొని ప్రయర్ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ డైమెన్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అనేది అసలు ఫస్ట్ ఫండమెంటల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, స్టాట్యూటరీ రైటా అంటే ఇట్ ఈస్ కరెంట్లీ, ఇంతకు ముందు ఇది ఫండమెంటల్ రైట్ ఎస్, బట్ ఫండమెంటల్ రైట్ లో నుంచి రిపీల్ చేసి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి రిమూవ్ చేసి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ గా దాన్ని పెట్టడం జరిగింది అండర్ ఆర్టికల్ 300A ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏమని చెప్తుంది ఆర్టికల్ 300A? ప్రాపర్టీ అనేది ఓన్లీ అథారిటీ ఆఫ్ లా ద్వారానే తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. మరి ఆర్టికల్ 14 దేని గురించి చెప్తుంది? విచ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి చెప్తుంది. అండ్ దీని ద్వారా స్క్రూటినీ అనేది జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ సీమ్స్ యాజ్ డిస్క్రిమినేటరీ టువర్డ్స్ స్పెసిఫిక్ కమ్యూనిటీస్ లేదా ఏరియాస్, అలాంటప్పుడు కాన్ఫ్లిక్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీస్ బోత్ విల్ బి ది కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ డైమెన్షన్స్ with respect to this bill passed by the Rajasthan government. Next topic, census 2027 అనేది న్యూస్ లో ఉంది. వై? ఇండియా మనకి నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్ ని డిజిటల్ మోడ్ లో కండక్ట్ చేయబోతుంది, విచ్ ఇస్ గోయింగ్ టు బి స్టార్టింగ్ ఇన్ 2026 and to be completed by March 1st, 2027. మరి ఈ సెన్సస్ యొక్క డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఈ యొక్క సెన్సస్ అనేది ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ గా కండక్ట్ చేయబోతున్నారు టు కలెక్ట్ ది డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఏజ్, జెండర్, ఆక్యుపేషన్, పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. జనరలీ సెన్సస్ మనకి తెలుసు ఎవ్రీ 10 years కి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ డ్యూ టు ద కోవిడ్ పాండమిక్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ 2021 సెన్సస్ అనేది చేయలేదు. అండ్ ఇప్పటికీ కూడా 2011 సెన్సస్ ని మనం ఫాలో అవుతున్నాము. మరి ఈ యొక్క ప్రాసెస్ ని ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్ లో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యూషన్ అనేది మనకి పాపులేషన్ ఎన్యూమరేషన్ గురించి చెప్పినప్పటికీ సెన్సస్ యాక్ట్ 1948 అనేది దీన్ని కండక్ట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది మాత్రం చెప్పలేదు. ఎవ్రీ యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లో డెఫినెట్ గా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఈ సెన్సస్ కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసుకుంటే ఇండియాలో ఫస్ట్ సింక్రోనస్ డెసినియల్ సెన్సస్ అనేది 1881 లో కండక్ట్ చేయడం జరిగింది అండర్ WC Loden. మరి ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ ఇండిపెండెన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 1951 లో కండక్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఎవ్రీ 10 years కి ఒకసారి కండక్ట్ చేస్తూనే వస్తున్నారు. సో 2001 and 2011 లో కండక్ట్ చేశారు. 2021 లో కండక్ట్ చేయాలి, డ్యూ టు కోవిడ్ ఇది కండక్ట్ చేయలేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ 2026 and complete in 2027. ఓకే,
మరి ఈ 2027 సెన్సెస్ యొక్క కీ ఫీచర్స్ కనుక మనం చూసుకుంటే 2027 సెన్సెస్ అనేది ఇండియా యొక్క ఫస్ట్ డిజిటల్లీ కండక్టెడ్ సెన్సెస్ అవుతుంది. అలాగే ఈ ఎన్యూమరేషన్ అనేది స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ యూస్ చేసి చేయడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫెసిలిటీ అనేది కూడా అందిస్తారు ఇన్ 16 లాంగ్వేజెస్ ఫర్ వైడర్ యాక్సెసిబిలిటీ. అంటే మనమే కూడా ఈ యొక్క సెన్సెస్ లో పార్టిసిపేట్ చేసి మనల్ని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సెన్సెస్ లో కాస్ట్ ఎన్యూమరేషన్ ని కూడా తీసుకురావడం జరిగింది అనమాట. ఫస్ట్ టైం ఈ యొక్క లార్జ్ స్కేల్ ఎక్సర్సైజ్ ని చేస్తున్నారు ఆఫ్టర్ 1931 బియాండ్ ద కేటగిరీస్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అంటే జనరల్ గా ఇప్పటి వరకు కూడా సెన్సెస్ లో మనకి ఎస్సీ యొక్క పాపులేషన్ ఎంత ఉంది, ఎస్టీ యొక్క పాపులేషన్ ఎంత ఉంది అని చూశారు. బట్ ఇప్పుడు కాస్ట్ ఎన్యూమరేషన్ అన్నప్పుడు ఆల్ ద కేటగిరీస్ ఆల్సో విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ 2026-27 సెన్సెస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ కన్జ్యూమర్ జస్టిస్ రిపోర్ట్ 2026 న్యూస్ లో ఉందన్నమాట. వై ఈ యొక్క రిపోర్ట్ ని కన్జ్యూమర్ జస్టిస్ రిపోర్ట్ 2026 రిపోర్ట్ ని ఇండియా జస్టిస్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దేన్ని ఇక్కడ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది? ఒక కన్జ్యూమర్ రెడ్రెసల్ కమిషన్స్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంది, కెపాసిటీ అనేది ఎలా ఉంది అనే దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు కన్జ్యూమర్ జస్టిస్ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్? ఇది ఒక ఫస్ట్ నేషన్ వైడ్ అసెస్మెంట్ అనమాట. ఒక కన్జ్యూమర్ యొక్క డిస్ప్యూట్ రెడ్రెసల్ సిస్టమ్ అనేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ యొక్క రిపోర్ట్ అనేది ఆ స్టేట్స్ బడ్జెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్, అలాగే కేస్ డిపెండెన్సీ, జెండర్ డైవర్సిటీని బేస్ చేసుకుని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. మరి ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఏంటి? ఈ యొక్క ఇండియా జస్టిస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది కదా. సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనేది ఒక నేషనల్ స్టడీ అనమాట. అసెసింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియాస్ జస్టిస్ డెలివరీ సిస్టమ్. ఎంత ఫాస్ట్ గా, ఎంత స్పీడ్ గా ఇండియా యొక్క జస్టిస్ డెలివరీ అనేది జరుగుతుంది అనేది చెక్ చేస్తుంది. అలాగే ఈ చెక్ చేయడంలో 4 మేజర్ పిల్లర్స్ ని ఇది చూస్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పోలీస్, సెకండ్ వన్ వచ్చేసి ప్రిజన్స్, థర్డ్ వన్ వచ్చేసి జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లీగల్ ఎయిడ్. అలాగే ఇందులో 3 టైర్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం ని కూడా ఫాలో అవుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో డిస్ట్రిక్ట్ కమిషన్ ఉంటుంది. ఏవైతే కంప్లైంట్స్ 1 crore వరకు ఉంటాయో ఆ కంప్లైంట్స్ ని ఈ డిస్ట్రిక్ట్ కమిషన్ హ్యాండిల్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ అనమాట ఫర్ ఫైలింగ్ ది కంప్లైంట్స్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కమిషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కమిషన్ ఆర్డర్స్ కి అగేన్స్ట్ గా అపీల్స్ ని ఇవి చూస్తుంది. అలాగే హయ్యర్ వాల్యూ డిస్ప్యూట్స్ ని కూడా ఇది క్యారీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ కమిషన్ అనమాట. ఒక అపెక్స్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ బాడీ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. మరి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కన్స్యూమర్ జస్టిస్ ఇండెక్స్ 2026 రిపోర్ట్ యొక్క కీ ఫైండింగ్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి కేస్ పెండెన్సీ. కేస్ పెండెన్సీ అంటే కేసులు అనేవి పెండింగ్ లోనే ఉన్నాయి అనమాట. 21% ఉంది ఫ్రమ్ 2020 to 24 టైం పీరియడ్ డిస్పైట్ ఇంప్రూవ్డ్ డిస్పోజల్ రేట్స్, విచ్ మీన్స్ కేసెస్ అనేవి పెండింగ్ లో ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 తీసుకొచ్చినటువంటి 3 months టైమ్ లైన్ ఫర్ ద నార్మల్ కేసెస్, అలాగే 5 months టైమ్ లైన్ ఫర్ ది కేసెస్ రిక్వైరింగ్ టెస్టింగ్ అనేటువంటి టైమ్ లైన్స్ ని కూడా ఎక్సీడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియేషన్ అండర్ యూటిలైజ్డ్ అనమాట. అంటే అక్రాస్ 23 స్టేట్స్ ఆఫ్ ఇండియా గనక మనం చూసుకుంటే 134 కేసెస్ మాత్రమే రిఫర్ చేయడం జరిగింది ఫర్ మీడియేషన్. అలాగే ఉమెన్స్ రిప్రజెంటేషన్ గనక మనం చూసుకుంటే వీటిలో డిక్లైన్ అయిందనే చెప్పాలి. 2021లో 35% నుంచి 2025లో 29% కి ఇది తగ్గిపోవడం జరిగింది, విచ్ మీన్స్ ఉమెన్స్ పార్టిసిపేషన్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ ఇన్ సచ్ కేసెస్. ఓకే, నెక్స్ట్ హై వేకెన్సీస్ అనమాట. ఈ యొక్క ఆర్గనైజేషన్స్ లో మనకి 50% ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, విచ్ మీన్స్ నో సిట్టింగ్ ప్రెసిడెంట్ ఇన్ 2025. ఓకే, నెక్స్ట్ టాపిక్ కంపల్సరీ ఓటింగ్ ఇన్ ఇండియా.
రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఇండియా యొక్క ఐడియా ఏదైతే కంపల్సరీ ఓటింగ్ ఉందో దాన్ని రీకన్సిడర్ చేయాలి అని చెప్పడం జరిగింది, విచ్ మీన్స్ అగైన్ ఎగ్జామిన్ చేయాలి అని చెప్పడం జరిగింది అనమాట, యాజ్ అ వే టు ఇంప్రూవ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. మరి రైట్ టు ఓట్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంది, మనకి సిటిజన్స్గా ఉన్నటువంటి ఓటింగ్ రైట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తాము. ఆర్టికల్ 324 దేని గురించి చెప్తుందన్నాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 326 అనేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదా సఫరేజ్ గురించి చెప్తుంది అనమాట, విచ్ మీన్స్ ఎలక్షన్స్ ని బేస్డ్ ఆన్ ద ఏజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఎవరైతే 18 ఇయర్స్ లేదా ఎక్కువ ఏజ్ కలిగి ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా ఓట్ చేయొచ్చు. ఎక్కడ ఓట్ చేయొచ్చు? లోక్సభ ఎలక్షన్స్ లో, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓట్ చేయొచ్చు అనమాట. దట్ సేస్ ఇన్ ది ఆర్టికల్ 326. మరి ఈ ఓటింగ్ రైట్స్ యొక్క నేచర్ ఏంటి? సింప్లీ ఓటింగ్ రైట్స్, రైట్ టు ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ బికాస్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 326. అలాగే ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ రైట్. అంతేకాని రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్ మాత్రం కాదు. ఓకే, అండ్ దిస్ హాస్ బీన్ అఫర్మ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ వేరియస్ కేసెస్ అనమాట, లైక్ ఎన్పి పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ కేస్ 1952, జ్యోతి బసు వర్సెస్ దేవి ఘోషల్ కేస్ 1982, PUCI వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2003. ఓకే, మరి ఈ కంపల్సరీ ఓటింగ్ యొక్క మీనింగ్ ఏంటి? కంపల్సరీ ఓటింగ్ అంటే డెఫినెట్ గా ఎవరైతే ఎలిజిబుల్ సిటిజన్స్ అంటే 18+ ఇయర్స్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇఫ్ పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటే వాళ్ళ మీద ఫైన్స్ విధించవచ్చు, పెనాల్టీస్ వేయొచ్చు, అదర్ లీగల్ కాన్సిక్వెన్సెస్ యాక్షన్స్ కూడా వాళ్ళ మీద తీసుకోవచ్చు. దట్ ఈస్ ది టర్మ్ కాల్డ్ కంపల్సరీ ఓటింగ్. మరి ఈ కంపల్సరీ ఓటింగ్ ఫాలో అవుతున్నటువంటి కంట్రీస్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా. కంపల్సరీ ఓటింగ్ ని 1924లో ఇంట్రడ్యూస్ చేసింది. నాన్ ఓటర్స్ ఎవరైతే ఓట్ చేయరో వాళ్ళని ఫైన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఓటర్ టర్న్ అవుట్ దీన్ని బేస్ చేసుకుని జనరలీ 90% కంటే ఎక్కువే ఉంటుంది ఎవ్రీ టైం. నెక్స్ట్ వచ్చేసి బెల్జియం కంట్రీ అనమాట. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ కంట్రీస్ టు అడాప్ట్ దిస్ కంపల్సరీ ఓటింగ్ సిస్టమ్ ఇన్ 1893. యావరేజ్ ఓటర్ టర్న్అవుట్ వచ్చేసి 85 నుంచి 90% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్లో కనుక మనం చూసుకుంటే ఓటింగ్ అనేది మ్యాండేటరీ ఫర్ సిటిజన్స్ బిట్వీన్ 18 and 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అలాగే ఇండియాని కనుక మనం అబ్జర్వ్ చేస్తే గుజరాత్ రీసెంట్ గా కంపల్సరీ ఓటింగ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ త్రూ గుజరాత్ లోకల్ అథారిటీ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2009. హవెవర్ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది గుజరాత్ హైకోర్టులో ఇంకా స్టే విధించి ఉందన్నమాట. ఆఫ్టర్ దిస్ వీ కెన్ సే గుజరాత్ ఈస్ ఫాలోయింగ్ ఆర్ నాట్. దట్ ఈస్ అబౌట్ ఓటింగ్ రైట్స్. నెక్స్ట్ సుజల్ గోన్ ఐడి. సుజల్ గోన్ ఐడి అనేది న్యూస్ లో ఉంది. వాట్ ఈస్ సుజల్ గోన్ ఐడి? యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి రీసెంట్ గా ఈ సుజల్ గోన్ ఐడి ఇనిషియేటివ్ ని లాంచ్ చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ జల్ జీవన్ మిషన్. మరి ఏంటి సుజల్ గోన్ ఐడి అంటే? ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనమాట. రూరల్ పైప్డ్ వాటర్ సప్లై స్కీమ్స్ ని మ్యాప్ చేయడానికి తీసుకొచ్చిందే ఈ ఇనిషియేటివ్. దీని ద్వారా సోర్స్ టు ట్యాప్ డిజిటల్ మ్యాపింగ్ యాక్సెస్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఫర్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఎవరితో ఇంటిగ్రేట్ అవ్వడం జరిగింది ఈ ఇనిషియేటివ్ కోసం? సుజలం భారత్ నేషనల్ డిజిటల్ ఆర్కిటెక్చర్ తో కొలాబరేట్ అయ్యి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి మానిటరింగ్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, అకౌంటబిలిటీ కానీ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే మనం యూనివర్సల్ గోల్ ఏదైతే హర్ఘర్ జల్ అనేది పెట్టుకున్నామో దట్ విల్ బి కవర్డ్ బై 2028 with this initiative called Sujal Gone ID initiative. ఓకే, ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి లాంచ్ చేశారు, నాట్ ఎనీ అదర్ మినిస్ట్రీ లైక్ హోమ్ అఫైర్స్ కాదు, లేదా మినిస్ట్రీ ఆఫ్
పోర్ట్స్ షిప్పింగ్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కూడా కాదు, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ and this is all for today. See you all in our next session.